నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ సినిమా అంటే సుందరానికి అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రెండో సినిమా మాత్రం అలా ఉండదంటున్నారు నాని. అనౌన్స్ అయిన దగ్గర నుంచి సినిమా మీద హైప్ పెంచేస్తూనే ఉన్న నాని మరి ఆ హైప్ని అందుకోగలరా? ఆడియన్స్ కి ఏమాత్రం బోర్ కొట్టకుండా అన్ని రకాల సినిమాలతో అదరగొడుతున్న నాని సరిపోదా శనివారం విషయంలో మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్న నాని 50 days to go అంటూ కౌంట్ డౌన్ వీడియోతో సినిమా మీద అంచనాల్ని పెంచేస్తున్నారు. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా రెండో సినిమాగా రాబోతున్న సరిపోదా శనివారం సినిమాకు సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయిన యాక్షన్ గ్లింప్స్ సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. అయితే సినిమాలో అంతకు మించి ఉండబోతోందంటూ హైప్ పెంచేస్తున్నారు. ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తున్న సరిపోదా శనివారంలో సూర్యగా 2 డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారు నాని. ఈ సినిమాలో సూర్యగా యాక్షన్ యాంగిల్ తో పాటు ఫ్యామిలీస్ కోరుకునే పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ తో కూడా అదరగొట్టబోతున్నారు. డివివి బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉంది టీం. ఇటు నానితో పాటు వివేక్ ఆత్రేయ కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఆల్రెడీ తమ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి రిజల్ట్ విషయంలో డిసప్పాయింట్ అయిన నాని వివేక్ ఆత్రేయ ఈసారి మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అన్ని రకాల ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తూ గ్యారంటీగా హిట్ కొడతామంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. మరి సరిపోదా శనివారం మీద క్రియేట్ అవుతున్న ఈ హైప్ ని నాని ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాలి.